ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్ కు మంచి డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా రంజాన్ మాసంలో ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థన, ఉపవాస దీక్షతో ముస్లింలు ముక్తి మార్గంలో నడిచేందుకు వారు తీసుకునే ఆహారంలో అదనపు శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఉపవాసం పాటించే వారికి డ్రై ఫ్రూట్స్, పండ్లు, పలహారాలు తగిన శక్తిని అందిస్తాయి. ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఉపవాసంతో రోజువారీ పనులతో నీరస పడిపోకుండా సహార్, ఇఫ్తార్లలో ఖర్జూర పండ్లతో పాటు బాదం, కాజు, ఆక్రూట్, కిస్మిస్, ఎండు ఖర్జూర, చెర్రీస్, అంజీర్, పిస్తా, ఎండు ఆప్రికోట్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆహారంగా స్వీకరిస్తారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాలు. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. రంజాన్ రోజుల్లోనే కాక మిగతా రోజుల్లోనూ బాదం, కాజు, ఆక్రూట్, కిస్మిస్, ఎండు ఖర్జూర, చెర్రీస్, ఎండు ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు వీటిలో అధికంగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ కు అధిక డిమాండ్ ఉంది. దీనివల్ల డ్రై ఫ్రూట్స్ వ్యాపారాన్ని అత్యంత లాభదాయకమైన దిగుమతి, ఎగుమతి వ్యాపార ఆలోచనలలో ఒకటిగా చేస్తుంది. బాదాం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండిన ఆప్రికాట్లు, వాల్నట్లు వంటి డ్రై ఫ్రూట్స్ యొక్క పెరుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి బ్యాచ్ ఎగుమతి నుండి సహేతుకమైన మార్జిన్ను ఇస్తాయి. అంజీర్, కిస్మిస్, బాదం, పిస్తా, వాల్నట్స్, ఆప్రికాట్, కుంకుమ పువ్వు వంటి వాటికి భారత మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థితిగతుల నడుమ వీటి వాడకం మీద ధరల ప్రభావం అధికంగా పడటంతో మరింత ప్రియమవుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు అనలిస్టులు. హెల్త్ కాన్షియస్ పెరగడంతో ధర ఎక్కువైనా కొనేందుకు జనం వెనకాడటం లేదు. అన్ని బిజినెస్లు పడిపోతే డ్రై ఫ్రూట్స్ వ్యాపారం మాత్రం ఊపు మీద ఉందని చెప్పాలి. ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల కొన్ని విటమిన్లతో పాటు వెంటనే శక్తి కూడా అందుతుందని, కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. డ్రై ఫ్రూట్స్ లో బాదాం, పిస్తా, కాజు వంటివి జనం ఎక్కువగా తింటున్నారు. డ్రై ఫ్రూట్స్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతోందని భావిస్తున్నారు. కానీ ఇవి ఎక్కువగా అంటే మోతాదుకు మించి తింటే శరీరంలో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఉబకాయం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకా కొత్త రోగాలు రావచ్చునట. కాబట్టి డ్రై ఫ్రూట్స్ లో దాగిన ప్రమాదం కూడా చూసుకొని తినాలి. అంతేగాని ఎగబడి తింటే కరోనా కన్నా దారుణ రోగాలు తాకవచ్చు. జాగ్రత్త మరి.